లక్కీ లేకుండా నేను బతకలేను. ప్లీజ్ నా లక్కీని నాకు దక్కించు, నా ప్రాణం నిలబెట్టు. ఏంటండి మిత్ర నన్ను హక్ చేసుకోకుండా ఆ లక్ష్మిని హక్ చేసుకున్నాడు? వాళ్ళది పవిత్ర బంధం. మరి నాదేంటి అక్రమ సంబంధమా? ప్రేమ బంధం. పెళ్లిలో ఉన్న విలువ ప్రేమలో ఉండదు. ఏంటిది మిత్ర, నువ్వు ఇలా ఫీల్ అయితే లక్కీ నీ దగ్గర ఉండిపోతుందా? లక్కీని మన దగ్గర ఉంచుకోవడానికి ఏం చేయాలో అది ఆలోచించాలి, అంతేగాని ఇలా బాధపడితే ఏం ప్రయోజనం? ఆ పార్వతికి ఫోన్ చేయండి, నేను మాట్లాడతాను. హలో, ఏం డిసైడ్ చేశారు? డిసైడ్ ఏంటి? ఎవరు మీరు? లక్ష్మి, మిస్సెస్ మిత్రానందన్. లక్కీ తల్లిని. మరి నేనెవరు? సాటి తల్లినా? అదే తెలియాలి. మీరు నిజంగా లక్కీ కన్న తల్లేనా? అవును. అందుకు సాక్ష్యం ఏంటి? సాక్ష్యమా? సాక్ష్యం ఉంది. ఏంటా సాక్ష్యం? లక్కీ డెలివరీ అయిన హాస్పిటల్. అప్పుడు లక్కీని ఎందుకు వదిలేశారు? నా పరిస్థితులు అలాంటివి. ఏంటా పరిస్థితులు? అవన్నీ మీకు చెప్పాలా? చెప్పాలి. అప్పుడు ఎందుకు వదిలేశారు? ఇన్నాళ్ళు ఎందుకు రాలేదు? ఇప్పుడు ఎందుకు కావాలనుకుంటున్నారు? మీరసలు పార్వతే అని గ్యారంటీ ఏంటి? చెప్పాలి. మీకు అన్ని వివరాలు చెప్తాను, మీరు ఇంటికి రండి. ఇక్కడ మీకోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను. మిత్రగారు, మనం వెంటనే వైజాగ్ వెళ్ళాలి. జాను, మనం బయలుదేరుతున్నాము అని తాతయ్య గారికి చెప్పి బ్యాగులు సర్దు. అలాగే అక్క. ఆవిడ పెద్ద సిబిఐ ఆఫీసర్లా అన్ని ప్రశ్నలు వేసింది. లక్ష్మి అని నా శత్రు, దాన్ని తట్టుకోవటం నా వల్లే కాలేదు. అదొచ్చాక నువ్వేమైపోతావు? మేడం, వాళ్ళు రాత్రి ఎప్పుడుకో వస్తారంట కదా, అప్పటి వరకు నేనేం చేయాలి? వెళ్ళి రెస్ట్ తీసుకో. రేపు ఆ ఇంటికి వెళ్ళి బాగా పర్ఫార్మెన్స్ చేసి ఆ పాపని తీసుకురావాలి కదా. సరే మేడం, గుడ్ నైట్.
ఆ, మీరు కూడా వెళ్ళండి రాజుగారు. మేడం నాదో డౌట్ మేడం. ఏంటి? మనిషి అంటే మిత్ర గారి కోసం లక్ష్మి మీద పక్కా బట్టి ఈ పార్వతిని ప్లాన్ చేసింది. కానీ మీకు మనిషి అంటే కోపం కదా, మరి మీరెందుకు మనిషికి సాయం చేస్తున్నారు? మీకు కావాల్సింది లక్కీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఆ చైర్మన్ సీటు, కానీ మనిషా కాదు కదా. పైగా మనిషా మిమ్మల్ని వాడుకుంటుందని కోపపడుతున్నారు. పైగా మీరే మనిషికి సాయం చేస్తున్నారు. నాకేం అర్థం కావట్లేదు మేడం. మీకు వయసు అయిపోయింది రాజుగారు. ఈ కాలం యంగ్స్టర్స్ ఎలా థింక్ చేస్తారో మీ ఎక్స్పీరియన్స్ కి కూడా అందదు. మనిషికి మిత్ర కావాలి, అందుకు నన్ను వాడుకుంటుంది. కానీ నేను మనిషికి సాయం చేయట్లేదు. మరి ఈ పార్వతిని అరేంజ్ చేయడం ఇదంతా ఏంటి మేడం? సాయమే కదా. ఇది సాయమో లేక కసాయితనమో ముందు ముందు మీకే తెలుస్తుంది. అంటే ఈ ప్లాన్లో మనిషి కూడా నష్టపోతుందా? నేను చాలా సెల్ఫిష్ రాజుగారు. ఈ ప్లాన్లో ఒక్క నేను తప్ప అందరూ నష్టపోతారు. అదెలాగో ఇప్పుడు చెప్పను. పోను పోను మీరే చూస్తారు. ఏం చేయాలో పొద్దున్న ఆలోచిద్దాం. జర్నీ చేసి అందరూ బాగా అలసిపోయారు. వెళ్ళి నిద్రపోండి. మీరిద్దరూ వెళ్ళి రెస్ట్ తీసుకోండి. ఎవరు ఫోన్ చేశారండి? లక్కీ వాళ్ళమ్మ. నాకు లక్కీ కావాలి లక్ష్మి, కావాలి. ప్లీజ్ నా లక్కీని నాకు దక్కించు. నా ప్రాణం నిలబెట్టు. లక్కీ కోసం వచ్చేసాను. నా పాప మీ దగ్గర ఉందంట కదా. ఆ రోజు అనుకోని పరిస్థితుల్లో నా పాపని నేను వదిలేసి వెళ్లాల్సి వచ్చింది. ఇప్పుడు నా పాప నాకు కావాలి. ఎక్కువ ఆలోచించుకు మిత్ర, వెళ్ళి నిద్రపో. రేపు ఆ పార్వతి కాళ్ళు పట్టుకునైనా సరే లక్కీని తీసుకువెళ్లకుండా ఆపుతాను. లక్కీ మన డాటర్ మిత్ర. తనని మన నుంచి ఎవరు వేరు చేయలేరు. నేనున్నాను కదా, అంతా నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళి నిద్రపో. ఏంటి మనిషా, నువ్వింతలా చెప్తున్నా మిత్రలో ఏ రియాక్షను లేదు. రేపు లక్కీ వెళ్ళిపోతుంది అన్న బాధలో ఉన్నాడు.
ఎక్కువ కదిలిస్తే ఏడ్చేసేలా ఉన్నాడు ఆంటీ. ఊళ్ళో లక్ష్మిని పట్టుకొని ఏడ్చాడుగా, అలా నిన్ను పట్టుకొని ఏడుస్తాడేమో, ఓదార్చే అవకాశం నీకిస్తాడేమో అనుకున్నాను. ఆ సీన్ రేపు ఆంటీ. రేపు లక్కీ వెళ్లకుండా లక్ష్మి ఆపలేదు. లక్కీ దూరమై మిత్ర గుండె పగిలేలా ఏడుస్తూ ఉంటే అప్పుడు నేను గుర్తొస్తాను. లక్కీని దూరం చేస్తుంది నువ్వే, మళ్ళీ మిత్రని ఓదారుస్తుంది నువ్వేనా? అప్పుడే కదా మిత్ర నాకు దగ్గర అవుతాడు. హ్మ్. రండి. ఏంటండి మీరింకా పడుకోలేదా? లక్కీ నా రూమ్కి తీసుకెళ్తా. తను నిద్రపోతుంది కదా, కదిలిస్తే డిస్టర్బ్ అవుతుందేమో. ఇక్కడే పడుకోనివ్వండి. ఈ ఒక్క రోజేగా లక్కీ నా దగ్గర ఉండేది. రేపు తన అమ్మతో వెళ్ళిపోతుంది. నా ఒంటరి జీవితానికి లక్కీ ఓదార్పుగా వచ్చింది. చీకట్లో ఉన్న నన్ను వెలుగులోకి తీసుకొచ్చింది. రేపు లక్కీ వెళ్ళిపోతే మళ్ళీ నా జీవితం చీకటైపోతుంది. అలా జరగదండి. లక్కీ మనతోనే ఉండేలా నా సాయశక్తిలా ప్రయత్నిస్తాను. తండ్రి కూతుళ్ళని వేరు చేసే శక్తి ఆ దేవుడికి కూడా లేదు. కానీ కన్న తల్లికి ఉంటుంది కదా. ఆపే అధికారం నాకే ఉంది. ఈ జీవితానికి సరిపడా జ్ఞాపకాల్ని లక్కీ నాకిచ్చింది. రేపటి నుంచి లక్కీ ఉండదు. ఆ జ్ఞాపకాలతోనే మిగతా జీవితం అంతా గడపాలి. అందుకే ఈ కొద్దిసేపైనా నాతో ఉండని. అసలు మా అమ్మ ఎవరు నాన్న? చెప్పు నాన్న. అమ్మ ఎక్కడ? ఏమైంది? నీకమ్మ లేదు, ఇక ఎప్పటికీ రాదు. నాన్న లక్కీ, ఏ మాట నీ నోట మోగించిన వెనువెంటే వింటానే రాణాక్షలోనా నేనన్నే వదిలేసినా ఇటు రావే నా గాజు బొమ్మ నేనే అమ్మా ఎదని కుయ్యాలకుమ్మ నిన్ను పేర్చే ప్రేమ వాలిపో. ఈ గుండెపై అనుకో. ఈ గుండెలో
ఓహో మనీషా, మనీషా, ఏంటాంటీ? మన మహానటి వచ్చింది. హే, ఓ, సర్యూ మేడం పంపించిన మనీషా మేడం తనే అనుకుంటా. మనీషా, ఉరి తీసే టైం అయిందని నువ్వు వెళ్ళి మిత్రతో చెప్పు. ఉమ్, ఎవరమ్మా నువ్వు? నమస్కారం అండి. నా నమస్కారం. పేరు పార్వతి. ఓ, మీరేనా? కూర్చోండి. జాన్, ఆవిడికి కాఫీ తీసుకునిరా. నాకేం వద్దండి. నా పాపనిస్తే తీసుకెళ్ళిపోతాను. అమ్మా, అక్క అక్క, ఆవిడొచ్చింది. ఎవరు జాను? లక్కీ వాళ్ళ అమ్మక్క. పార్వతి వచ్చింది. లక్కీ వాళ్ళ అమ్మ వచ్చిందా? ఇంత పొద్దున్నే వచ్చిందా? వచ్చి రాగానే లక్కీని తీసుకెళ్ళిపోతానంటుందక్క. మిత్ర, మిత్ర, ఆ పార్వతి వచ్చింది. అదే లక్కీ వాళ్ళ మదర్. లక్కీ, మీరేనా లక్కీ కన్నతల్లి? అవును, నా పాపనిస్తే తీసుకెళ్ళిపోతాను. ఈయనే మిత్రానందన్ గారు. ఇన్నాళ్ళు మీ పాపని కన్న తండ్రిలా చూసుకున్నారు. నమస్కారం అండి. నా బిడ్డని మీ కన్న బిడ్డలో పెంచినందుకు చాలా థ్యాంక్స్ అండి. నా పాపని నాకు ఇస్తే వెళ్ళిపోతాను. ఇచ్చేయండి, వెళ్ళాలి. తను నిద్రపోతుంది, కాసేపు ఆగండి. పర్వాలేదండి, నిద్ర లేపండి. నేను మా పాపని తీసుకొని వెంటనే వెళ్ళాలి. తను బాగా యాక్ట్ చేస్తుంది కదా ఆంటీ? అవును, సర్యు బాగా ట్రైనింగ్ ఇచ్చినట్టుంది. మీరొచ్చి నిమిషం కూడా కాలేదు, అప్పుడే పాపం తీసుకెళ్తాను అని 10 సార్లు అన్నారు. అంటే నేను నా పాపకి దూరమై 8 సంవత్సరాలు అయింది కదండి. అందుకే
అప్పుడు పాపని చూడాలి అనాలి కానీ తీసుకెళ్ళిపోతాను అని అనకూడదండి. అదేనండి, నా పాపను చూసి తీసుకెళ్ళిపోతాను అంటున్నాను. అసలు తను మీ పాపే అని గ్యారెంటీ ఏంటి?